I am watching everybody. If everybody laughs, I also laugh. Then after that, after he goes for the setup, Rao Ramesh gar ask me, Anna, உங்களுக்கு எது புரியல சாரா தம்பி நீ எப்படி கண்டுபிடிச்ச எனக்கு தெரியும் நான் உங்ககிட்ட கேட்டுக்கலாம் தான் போட்டேன் என்ன ஆக்சுவலா என்ன சொல்லிட்டு போனார் டைரக்டர். But I really want to thank Mohan sir and Vijay sir and Maruti sir for giving me this opportunity to play the role of Satya. I am in love with my character and I think women also can relate with my character in the film. और मुझे तो बहुत अच्छा लग रहा है. आपने देखा है तो आप बताओ आपको कैसा लगा? You have done very good job. Thank you. Thank you. She carries her character very well, sir. Yes. Thank you. Full confidence. విజయ్ గారు మీ ఫస్ట్ సినిమా కదా రిలీజ్ అవుతుంది, వాట్ డూ యూ ఫీల్? ప్రస్తుతానికి ఫీలింగ్స్ అన్ని బాగా కంప్రెస్ చేసి పెట్టింది సార్. ఆఫ్టర్ సక్సెస్ విల్ డిస్కస్. అంటే మీరు సినిమా చూశారు కదా, చూసిన తర్వాత మీకు ఇప్పుడు నేను ఈ సినిమాతో లాంచ్ అవుతున్నాను, ఈ సినిమాతో వాన్రా క్రియేషన్స్, వాన్రా సెల్యులాయిడ్ అది మీ జనంలోకి వెళ్ళిపోతుంది, మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో అసలు మీరు ఎంత సినిమా తీస్తానని అనుకున్నారా లేదా అసలు ఏంటి? యాక్చువల్గా నేనే ఫస్ట్ అనుకోలేదు సార్, అది మీకు తెలుసు. సో బట్ ఇప్పుడు ఏంటంటే సినిమా నడుస్తున్నప్పుడు మనం ఆ మేకింగ్ స్టైల్ అదంతా తీసుకెళ్ళాను కదా, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వన్స్ పిక్చర్ చూసిన తర్వాత ఒక ఫస్ట్ ప్రొడక్షన్లో ఈ స్కేల్ ఫిల్మ్, ఇలాంటి ఫిల్మ్ ఒక ఫస్ట్ ప్రొడక్షన్గా నేను చేస్తున్నానంటే సినిమా ఎలా ఉన్నా కూడా నాకైతే అప్రిషియేషన్ 100% వస్తుంది సార్. దిస్ ఇస్ ఫర్ షూర్. లేదు 100%. ఎందుకంటే సార్ నేను చూస్తా కదా, అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంకోటి మామూలుగా డబ్బుల గురించి ఆలోచించే తీయాలి సినిమా. బట్ అల్టిమేట్గా క్వాలిటీ అనేది మిమ్మల్ని సినిమాకి రెస్పెక్ట్ ఇస్తాం కదా, డెఫినెట్గా సినిమా అది అట్లాగే వెనక్కి వస్తుంది. అందువల్ల మీకు ఈ సినిమా మంచి పేరు వస్తుంది. మెయిన్ ఆర్టిస్టులందరికీ మోహన్ నిజంగా అంత ఎఫర్ట్ పెట్టి తీశాడు కాబట్టి తనకు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని నాకు నమ్మకం. యాక్చువల్గా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. మోహన్కి అట్లా వస్తుంది అప్రిషియేషన్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు వస్తుంది ఫస్ట్ ప్రొడక్షన్ అది. సాంచికి ఫస్ట్ యాక్టర్స్ కూడా తనకు వస్తుంది. ఉదయభాన్ గారేమో ఇప్పుడు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సినిమా చేయడం, మళ్ళీ ఇంటర్వ్యూస్ లోకి రావడం. వశిష్ఠ గారికి కూడా ఎట్లా అంటే ఆవిడ యాంకర్ లో ఉంటారు యాక్చువల్గా, ఆవిడ దీంట్లోకి వచ్చారు ఇప్పుడు ఆ చైర్ నుంచి. ఇంత బాగుంటుందా లైఫ్ సీరియస్లీ అది క్రిటికల్. మెయిన్ సత్యరాజ్ సార్ కూడా సార్ మళ్ళీ సౌత్ అమితాబ్ బచ్చన్ లాగా వచ్చారు. నైస్ నేమ్ సార్. సార్ యు ఆర్ స్టిల్ లైక్ దట్ ఓన్లీ సార్. సార్ మీరు అందరిని అలాగే అంటున్నారు సార్, మేము అనాలి ఇప్పుడు మీరు కూడా స్టిల్ లైక్ దట్ సార్. మీ ఫస్ట్ సినిమాకి నేనే హోస్ట్ చేశాను కదా సార్. అవును రైట్, ఫస్ట్ సినిమాకి. అవును. దాని తర్వాత ఎందుకు సార్ మళ్ళీ చేయలేదు మీ సినిమాలో చెప్పండి? దాని తర్వాత చేయలేదు కదా. అవును చేయాలి. ఏదేమైనా అప్పుడు ఎలా ఉన్నారు, కొంచెం అక్కడక్కడ వైట్ తప్పదండి. అది ఇవ్వకపోతే నమ్మరని ఆ వైట్ ఇస్తున్నారు. స్టోరీ నరేషన్ అయ్యాక రైటర్ నాగేంద్ర కాల్ చేశాడు సార్. నాగేంద్ర కదా సార్ మీ అసిస్టెంట్, మీ టీం రైటింగ్ టీం. వెళ్ళాను, నరేషన్ విన్నాక బడ్జెట్ ఏంటి అన్న ఒక నెంబర్ చెప్పారు. బ్రో కొంచెం పెరుగుతుందేమంటే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉన్నాడు బ్రో, వాళ్ళిద్దరు 1 year జర్నీ అవుతున్నారు అంటే, డెబ్యూ కదా ప్రొడక్షన్ హౌస్ డెబ్యూ, డైరెక్టర్ కూడా డెబ్యూ అంటే, లేదు ఓపెన్గా మీరు మాట్లాడచ్చు డైరెక్టర్తో అన్నాడు. మళ్ళీ డైరెక్టర్తో మాట్లాడితే మారుతి గారు ఉన్నారండి మనకు క్రియేటివ్ సైడ్ సపోర్ట్ ఇవ్వడానికి, సార్ ఉన్నారు మనకి అన్నారు. సో సార్ ఉంటే ఇంకా ఆల్రెడీ ఒక బ్యాక్ బోన్ ఉన్నారు వీళ్ళకి అనుకొని నేను ఆ తర్వాత అలా జర్నీ అవుతుంది సార్. 1 డే మిమ్మల్ని కలిశాను, మీరు కూడా చెప్పారు ఫిల్మ్ బాగా చేయండి, చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. ఈ జోనర్ సినిమాలు ఎవరికైనా తెలుగులో భయం జనరల్లీ చేయడానికి. కానీ నాకు ఎప్పుడైతే సత్యరాజ్ గారికి చెప్పమన్నాను నేను, అందుకే ఈయనకి బాగుందండి సబ్జెక్ట్ అన్న తర్వాత నాకు కూడా దీని మీద ఇంకా ప్రేమ పెరిగి యాక్చువల్గా దీన్ని కూర్చోండి ఇదని మా ఫ్రెండ్ స్వామిని, ఆయన కూడా సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూర్చోబెట్టి చూపించి చిన్న కరెక్షన్స్ చేసుకుని ఏ సినిమాకైనా అలాగే వర్క్ చేయాలి.
నెక్స్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ కన్నడలో హీరోగా చేస్తున్నారు వశిష్ఠ. అందరికీ ఒక రకమైన ఇవాళ ఇక్కడ కూర్చుంటే ఇంకా వీటి గణేష్, మొట్ట రాజేందర్ వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ బాగా చేశారనిపించింది. అండ్ మా అల్లుడు క్రాంతి కూడా సార్, అవును, వాడు ఎంత బాగా చేశాడు అసలు. ప్రొడ్యూసర్ బ్రదర్ సార్. Kranti dance very well. Kranti's dance is full effort. ఎక్కడ రవితేజ గుర్తొచ్చాడు సార్ నాకు, ఆ ఎనర్జీ. అవును, లేదు తనకి ఆ ఈజ్ ఉంది. ఆ ఎనర్జీనే ఈయన ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈయన ప్రసాద్ ల్యాబ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టింది, నన్ను కూర్చోబెట్టింది, మిమ్మల్ని కూర్చోబెట్టింది, అందరిని తీసుకొచ్చింది. సార్ నాకు టెన్షన్ ఉండే సార్, షూట్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వశిష్ఠ గారిది సీక్వెన్స్ స్టార్ట్ చేసాం, ఇంటర్వ్యూ వీసా. అది అయ్యాక మీ దగ్గరికి రివ్యూ వచ్చిందని చెప్పారు, మా మోహన్ గారు మారుతి సార్ బాగుందని చెప్పారు అన్నారు. ఆ నెక్స్ట్ డే మీరు మళ్ళీ సత్యరాజ్ గారు జాయిన్ అయ్యాక మీరు వచ్చారు సార్ సెట్కి. వెరీ మచ్ హ్యాపీ, మీరు చూసి చాలా బాగుంది, గోయట్ టీం పర్ఫెక్ట్ సెట్ అయింది, మోహన్ ఎలాంటి డౌట్ లేదు, టీం బాగా సెలెక్ట్ చేసుకున్నాం, బాగా వస్తుంది క్వాలిటీ కూడా అని చెప్పారు. అక్కడి వరకు నాకు డైరెక్టర్ మారుతి గారు ఏమంటారు అని భయం ఉండే సార్, ఎందుకంటే నేను ఫ్యాన్ బాయ్గా పెరిగిన ఈ రోజుల్లో మూవీ అలా చూస్తూ భలే భలే మొగాడి అంటే నేను పిచ్చ మ్యాడ్ ఎన్నిసార్లు చూసి నాకే గుర్తులేదు సార్. ఈజీగా 25 టైమ్స్ క్రాస్ అయినాం, ఎప్పుడైనా హోమ్ థియేటర్ వేసుకొని చూస్తుంటా టైం పాస్, ఫ్యామిలీ అంతా గట్టిగా ఉన్నప్పుడు. అయితే మీరు వచ్చి చెప్పాక కూడా నేను అమ్మాయి హ్యాపీ సార్ బాగుందన్నాడు అనుకున్నా, కానీ నాకు తర్వాత నుంచి ఒక హాంటింగ్ మొదలైంది సార్. ఎవ్రీడే ఈవినింగ్ వస్తాడు, అంటే అరౌండ్ 4 o'clock వస్తాడు ప్రొడ్యూసర్. ఏంటి ఓకేనా, క్వాలిటీ బాగా వస్తుందా, దానికి తగ్గట్టే కదా, ఫస్ట్ 4 days ఎలా ఉందో అది మెయింటైన్ అవుతుందా, ఇలా ఉండి వన్ ఫైన్ డే సార్తో సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు ఎర్లీగా అయిపోయింది సార్ది, పంపించేశాను. నన్ను అడిగాడు ఈయన వచ్చి, అంత బాగానేనా మన కాంప్రమైజ్ అవుతారు ఏంటి, ఇది ఈవినింగ్ 6 వరకు అన్నారు కదా, 3:30కి అయిపోయింది సీను అంటే, లేదు సార్ అయిపోయింది సార్ అన్న. ఆ తర్వాత సెట్లో ఎంక్వైరీ అంట మా అసిస్టెంట్స్ని, మళ్ళీ మోహన్ గారిని, ఏంటి ఎందుకు ఫాస్ట్ అయిపోయింది ఈరోజు, నాకు క్వాలిటీ కావాలి, ఫిలిం నా ఫస్ట్ ఫిలిం క్వాలిటీగా ఉండాలి అనేది చాలా అసలు నాతో ఒక ఈజీగా ఒక 6 to 7 days కంటిన్యూ అడిగేవాడు సార్. సార్ మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, నాకు క్వాలిటీ ఆఫ్ ఫిలిం కావాలి, సబ్జెక్ట్ కూడా అలాంటిది నాకు అన్నట్టు. అంటే ఏ సినిమాకైనా అదే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి టెక్నీషియన్స్ అందరూ స్ట్రాంగ్ ఉంటారు. నెక్స్ట్ మ్యూజిక్ మీ టీము ఇన్ఫ్యూషన్ వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారనిపించింది. అంటే నేను ఆర్ఆర్ చూసింది, అంటే సినిమా సాంగ్స్ కొంతమంది చేస్తారు కానీ ఆర్ఆర్ కథను అర్థం చేసుకుని చేయడం అంత ఈజీ కాదు. అవును సార్. బట్ నాకు కాన్ఫిడెన్స్ ముందు నుంచి ఉంది సార్ అది. అందుకే మీకు మీరు అన్నారు ఆర్ఆర్ వెళ్తామా, ఈ సినిమాకి ఆర్ఆర్ ఇంపార్టెంట్ అని నీకు చాలాసార్లు అన్నారు. బట్ వాళ్ళు ఫస్ట్ కాపీ చూశాక నాకు చాలా బాగా చేశారనిపించింది. Sir, are they doing regular programs, sir? రెగ్యులర్ రెగ్యులర్ సార్. నౌ దే ఆర్ ఇన్ US సార్. Oh, మొత్తం ఆల్ ద స్టేట్స్. so they are like this, those days Bonium kind of group, huh? ఎగ్జాక్ట్లీ. అండ్ మా సాంగ్స్ రైస్ దే నో ఆడియన్స్ పల్స్ సార్. యాక్చువల్లీ వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ఆడియన్స్ చప్పట్లు ఎక్కడ వస్తాయో వాళ్ళకి తెలుసు. కొన్ని సాంగ్స్ని ఫ్యూజన్ చేసి ప్లే చేస్తారు కదా, సో అందుకే వాళ్ళకి ఆ క్రేజ్. నేను అది బాగా అంటే ఆడియన్కి ఉన్నదాన్ని ఆడియన్కి ఇంకా బాగా ఎలాగా చేయాలి అనే థాట్ వాళ్ళకు ఉంది. అది ఆన్ ద స్పాట్ దే ఎక్స్పెరిమెంట్ అండ్ సింగ్ సార్. ఈ మా సాంగ్ అయితే సూపర్ సార్. అవునవును, అసలు నేను ఎప్పటి నుంచో ఆ సాంగ్ రిలీజ్ చేయండి అని అన్నా, అది లేట్ చేశారు కానీ అసలు భలే. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు వాళ్ళు కూడా ఆ సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి అని అడిగారు. అంటే రాహుల్ మీది కాంబినేషను, తన వాయిస్కి అసలు ఫస్ట్ మీ మేకప్ మీ అటైరే వేరుగా ఉంది. అంటే ఒక పుల్లాగా పడిపోయారు అసలు స్క్రీన్ మీద. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది. మీరు యాక్టింగ్ చేసి చాలా రోజులు అయింది కదా. మీకు గుర్తుందో లేదో సార్, యాక్చువల్గా ఈ మాస్ సాంగ్ దగ్గరే చాలా టైం తీసుకున్నాం. అవి రెండు మీరు తొందరగా అవునవును ఈ సాంగ్కి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేయించింది సరే. దీనికి చాలా టైం పట్టుండే. అవును, యాక్చువల్లీ మేము లాస్ట్ షూట్ అవునవును గణేష్ పండుగలు వస్తాయి, దసరా అంతా యాక్చువల్లీ నేను ఇది థియేటర్కి రప్పించే సాంగ్ అని నమ్మాను సార్. అంటే ఎప్పుడైనా రిలీజ్ చేస్తే మర్చిపోతారేమో, దగ్గరలోనే చేద్దాం. సినిమా హిట్ సాంగ్ ఏమీ మర్చిపోరు, ఆడియన్స్ లాక్కెళ్ళిపోతూ ఉంటారు. సార్ ప్రొడక్షన్ డిజైనర్ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే అటైర్ లుక్ ఇవ్వడానికి తను కూడా శ్రీనివాస్ గారు కూడా శ్రీనివాస్ పొన్నం కదండి ఆ డేటర్
ఆ డైరెక్టర్ అది కూడా బాగా ఇచ్చాడు ఆయన సపోర్ట్. సార్ కంటిన్యూస్లీ రెయిన్ నో హౌ యూ డిడ్ యూ మేనేజ్ సార్? I manage with raincoat and all, sir. Because the problem హీ is, sir, చీటెడ్ యూ సార్. yes, yes, sir. He actually cheated me. Sir, అక్కడక్కడ rain ఉంది సార్, అక్కడక్కడ rain ఉంది. Sir, my problem is, if I am wearing wig, you can't wipe this. Original hair means it's okay. You can put some dryer and everything. For wig, what can రోజ్ సార్ ఒక పెద్ద అంటే ఎలా అంటే సత్యరాజు గారికి ఒక 2 o'clock అయ్యే వరకు ఆయన టైం తీసుకునేవాళ్ళు. నేను సార్ ఒక్క షాట్ సార్ వెళ్తే 4 షాట్లు వచ్చేవి, ఒక 2:45 అయిపోయేది. ఇంకా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి అడగడం మానేసాడు, 2:45 అవుతుంది అని అడగడం మానేశారు సార్. తర్వాత ఈటీవీ గణేషన్ గారు వచ్చారు. ఈటీవీ గణేషన్ గారికి తెలియదు 2 o'clock వరకు కాల్ షీట్ అనుకుని ఆయన పాపం 2కి నేను వెళ్ళిపోతాను అని రెడీ ఉండేవాడు. వెళ్ళిపోయేసరికి అనుకునేసరికి ఈయన పక్కన కూర్చోబెట్టుకుంది తమిళ్లో లిల్టుల్లో. ఎన్ని గంటల వరకు కాల్ షీటు సార్? అదే 2కి మార్నింగ్ ఫ్లైట్ సార్, 2కి జంప్ అంటే ఆ లాంగ్వేజ్లో ఏదో అన్నారు.